డియర్ స్టూడెంట్స్, నేను మీ ఆర్ఎస్ రెడ్డి సార్. అయితే మన గ్రూప్ 1 పేపర్ చూసే ఉంటారు, ఇండియన్ ఎకానమీ. ఆ ఇండియన్ ఎకానమీలో అసెట్ మోనటైజేషన్ కోసం ఒక బిట్ ఇచ్చాడు. ఆ బిట్ కోసం డిస్కస్ చేద్దాం. అంటే ఇప్పుడు గ్రూప్ 2 మెయిన్స్ రాసిన వాళ్ళు ఈ విధంగా మీరు ప్రిపరేషన్ చేయాలి. సో అసెట్ మోనటైజేషన్కి సంబంధించిన ఆప్షన్స్లో ఏ విధంగా ఇచ్చాడో మనం చూద్దాం. ఓకేనండి. దాని యొక్క భారతదేశానికి స్వతంత్రం వచ్చి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ మోనటైజేషన్ పాలసీ ఏ విధంగా మార్పులు చెందింది చూద్దాం. ఇది చెప్పే ముందు ప్రిలిమ్స్లో మేము క్వాలిఫై అవ్వలేకపోతున్నాము అనుకున్న విద్యార్థులు, అదేవిధంగా ఫ్రెష్గా కాంపిటేటివ్కి వచ్చిన విద్యార్థులకి నా సలహా ఏంటంటే ఒకటే సార్, ఇప్పుడున్న కాంపిటీషన్లో ఓ 6 నెలలు ఓ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపరేషన్ స్టార్ట్ చేసి వెంటనే ఉద్యోగం రావడం చాలా కష్టం. అందుకే నేనేమంటానంటే లైఫ్ టైం ఆల్ కాంపిటేటివ్ ఒక బ్యాచ్ తీసుకున్నాను. దీన్ని తీసుకోవడానికి కారణం ఏంటంటే మొన్న ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉందండి, ఫిబ్రవరి 1న జాయిన్ అయిపోయారు అందరూ. 25కి మనకి ఎగ్జామ్ అయింది. 25 రోజుల్లో మేమేం అందించగలం? సో అందిస్తాం, క్వాలిఫై చేసేయగలం. కానీ ఉద్యోగం తెప్పించడం ఎంత కష్టం అండి. ఎంత కాంపిటీషన్, 4-5 లక్షల కాంపిటీషన్లో 900 ఉద్యోగాలు, 1000 ఉద్యోగాల్లో మీకు ఉద్యోగం రావాలంటే కొంత టైం ఇవ్వండి. సుభాష్ చంద్రబోస్ గారు ఆనాటి కాలంలో చెప్పారు, మీకు స్వతంత్రం రావాలంటే నాకు రక్తాన్ని ఇవ్వండి, మీకు స్వతంత్రం ఇస్తానని. నేను కోరుకున్నది, నాకు మీ సమయాన్ని ఇవ్వండి, నేను మీకు ఉద్యోగాన్ని తెప్పిస్తాను తప్పకుండా. అయితే ఇప్పుడున్న బిట్స్ ఎలా ఉన్నాయంటే కంప్లీట్ ఓరియంటెడ్ ఇంటిగ్రేటెడ్ నాలెడ్జ్ బేస్డ్. బేసిక్ నాలెడ్జ్ రావాలి. ఒకప్పుడు బేసిక్ నాలెడ్జ్తోనే ఉద్యోగం వచ్చేసేది. బేసిక్ నాలెడ్జ్ పైన కమెండింగ్ రావాలి. ఆ కమెండింగ్ వచ్చిన తర్వాత కోరిలేషన్ రావాలి. కోరిలేషన్ వచ్చిన తర్వాత సబ్జెక్ట్ను అనుసంధానించాలి, వాటితో పాటు ప్రాక్టీస్ చేయాలి. అంటే ఒక లెసన్ నీ మైండ్లో ఉంటేనే బిట్ చేయగలవు. ఆ లెసన్తో పాటు అన్ని లెసన్ని అనుసంధానించి ఆ ఎగ్జామ్లో నువ్వు వెళ్తేనే చేయగలవు. అందుకే ఎవరో కూడా ఏ బుక్లో బిట్లు రావు అంటే అర్థం ఏంటంటే అలా ఒకదానిపైన డైరెక్ట్ బిట్టులు చదువుకొని వెళ్తే రావు. ఒక్కొక్క బిట్టు వ్యవసాయ రంగం నుంచి ఒకటి, పారిశ్రామిక రంగం నుంచి ఒకటి, సేవా రంగం నుంచి ఒకటి, ఇంకొక ఓవరాల్ విరివితో ఒకటి, 4 స్టేట్మెంట్లు ఇచ్చి ఈ స్టేట్మెంట్లను సరికానిది చెప్పండి అనేటప్పుడు నీకు బిట్ ఎలా కనిపిస్తుంది? అంటే నేను అనేది ఏంటంటే స్టాండర్డ్ పెరిగింది కనుక చదివే సమయం పెంచాలి. అందుకే నేను మీ అందరికీ చెప్పింది ఏంటంటే నీకు నిజంగా ఒక సాంఘికపరమైన హోదాతో కూడిన ఒక మంచి ఉద్యోగం. సార్, ఈ జీవితంలో మనం జన్మించిన దానికి మనకంటూ ఒక గుర్తింపు ఉన్నప్పుడే మనకు విలువ ఉంటుంది. అది మర్చిపోకండి, మీ అందరూ అనుభవించే ఉంటారు. ఏముంది సార్, ఒక అన్ఎంప్లాయ్ ఒక ఎంప్లాయ్ మామూలుగా నడిచి వెళ్ళేటప్పుడు ఎంప్లాయ్కి ఉన్న వెయిట్ ఎంత ఇస్తారండి? మీ వాళ్ళే, మీ చుట్టాలు, మీ వాళ్ళు, మీ ఫ్రెండ్స్ ఇస్తారు. మరి అలాంటిది ఈ సాంఘిక హోదాతో కూడిన ఒక మంచి ఉద్యోగం మీకు సంపాదించుకోవాలంటే కొంత టైం వెయిట్ చేయాలి, ఎంత కసిగానే చేయాలి. మరి అలాంటప్పుడు మీరు షార్ట్ టర్మ్లో కాదండి, లాంగ్ టర్మ్. నేనేంటంటే ఒక కోర్స్ పెట్టాను. ఇది కూడా ఎందుకు పెట్టాను సార్ అంటే ప్రిలిమ్స్ ఎగ్జామ్ రాసిన తర్వాత అందరూ డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు. ఇలాంటి పేపర్లు అయితే ఇంకా బయటకు వెళ్ళిపోవడమే, మరి చదవక్కర్లేదని. అలాంటి వాళ్ళని ఉద్దేశించి నేను ఎంత నష్టపోయినా సామాజిక దృక్పథంతో, అంటే అందరూ 6 నెలల వ్యాలిడిటీ ఇస్తారు ఆన్లైన్లో చూసుకోండి, కానీ లైఫ్ టైం నీకు ఉద్యోగం వచ్చినంత వరకు ఆల్ కాంపిటేటివ్ ఏ నోటిఫికేషన్ వచ్చినా, నెక్స్ట్ గ్రూప్ 2, నెక్స్ట్ గ్రూప్ 1 ప్రిలిమ్స్, నెక్స్ట్ డివైఈఓ, నెక్స్ట్ జేఎల్, నెక్స్ట్ ఎస్ఐ కానిస్టేబుల్, ఏదొచ్చినా జనరల్ స్టడీస్ విషయంలో కంప్లీటెడ్గా మీకు టెస్ట్ సిరీస్లు ఫ్రీ, లైవ్ క్లాసులు ఫ్రీ, అన్నీ ఫ్రీ. ఇప్పుడు చాలామంది డౌట్ ఏంటంటే లైఫ్ టైం కోర్స్ అని పెట్టారు కదా, మీ మెయిన్స్కి చదువుతున్నాం, అది ఇస్తారా లేదా? అన్నీ ఉన్నప్పుడు ఇది ఎందుకు ఉండదండి? ఇప్పుడు మెయిన్సే స్టార్ట్ చేస్తాం దాంతో. కానీ ఫీజు 5,000 పెట్టాం, 5 ఇన్స్టాల్మెంట్లో కట్టుకోవచ్చు. అర్థమైందండి? ఈ కోర్సులో మీరు జాయిన్ అయితే నేనేం చెప్తానంటే ఇప్పుడు ఉద్యోగం రాలేదండి, మెయిన్స్ నువ్వు బాగా చదివా సీరియస్గా, ఉద్యోగం రాలేదు, వెంటనే మీరు కోర్సులో లేరనుకోండి, ఏం చేస్తారు? వెక్స్ అయిపోయి పక్కన వెళ్ళిపోతారు. మరలా 1 సంవత్సరం తర్వాత నోటిఫికేషన్ వస్తుంది, ఈ సంవత్సరంలో అన్నీ మర్చిపోతారు, మళ్ళీ వస్తారు. అలాంటప్పుడు మీకు ఎలా ఉద్యోగాలు తెప్పించగలం? ఈ కోర్స్ ఏంటంటే మెయిన్స్ రాస్తారు, మెయిన్స్ రాసిన వెంటనే దాంతో సంబంధం లేదు. ఇప్పుడు ఏదో ఉద్యోగం వచ్చింది, ఏఎస్ఓ వచ్చింది, లేదా సీనియర్ అకౌంటెంట్ వచ్చింది, నీకు సబ్ రిజిస్టరే కావాలి, చదవడం మానేస్తావా? చదువుతావు కదా. మరి ఉద్యోగమే రాలేదు, చదవడం మానేస్తావా? చదువుతావు. ఆ గ్యాప్ మనం వదిలేయకూడదు. కంటిన్యూగా నెక్స్ట్ వెంటనే ఒక 2-3 రోజులు గ్యాప్ ఇచ్చి వెంటనే మళ్ళీ షెడ్యూల్ ఇస్తాను, మళ్ళీ సేమ్ ఉదయం లైవ్ క్లాసులు. సార్, ఒక విషయం, మీరు మార్కెట్లో హైదరాబాద్ నుంచి, తెలంగాణ నుంచి, ఆంధ్రాలో 2 రాష్ట్రాల్లో చూడండి, ఒకటి క్వాలిటీ అండ్ క్వాంటిటీ. సార్, నేను ఒక విషయం చెప్తున్నాను, అతి తక్కువ కోర్స్ ఫీజు మందే 3,500. అయితే నేను ఒక విషయం చెప్తాను ఏంటంటే
మంచి క్వాలిటీ ఉన్నదానికి మీరు 50,000 పెట్టాను, నేను ఓకే అగ్రి చేస్తాను. అంతకంటే ఎక్కువ క్వాలిటీ నేను ఇస్తున్నాను. ఎందుకంటే లైవ్ క్లాసెస్ డైలీ ఉదయాన్నే మీకోసం నేను 6:30 క్లాస్కి వస్తానండి, 8 వరకు. సాయంత్రం 7 నుంచి 10 వరకు ఇద్దరు ఫ్యాకల్టీ మళ్ళీ క్లాస్ ఉంటుందండి. ఇలా ఎగ్జామ్ దగ్గర పడే కొద్ది ఎక్కువ లైవ్ సెషన్ ఉంటుందండి. లైవ్ క్లాస్ అంటే ఏంటంటే ఈరోజు మనం క్రికెట్ మనం ఇంట్లో ఎలా చూస్తామో లైవ్ వస్తుందో అదే అంటే సేమ్ లైవ్ స్ట్రీమ్. దీనికోసం 7 లక్షలు పెట్టే ఎక్విప్మెంట్ తీసుకొచ్చాను నేను, అర్థమవుతుందా? కంప్లీట్ లైవ్ స్ట్రీమింగ్. ఓకే, ఆఫ్లైన్కి వెళ్ళే ఫీలింగు అంటే ఆఫ్లైన్కి వెళ్ళలేదని బాధపడతారు. సో రికార్డింగ్ క్లాసులు వద్దండి, రికార్డింగ్ క్లాసులు ఆఫ్లైన్ ఫీలింగ్ రావు, ఇది ఆఫ్లైన్ ఫీలింగ్. ఈ ఆఫ్లైన్ ఫీలింగ్ అంటే ఏంటండి? ఆఫ్లైన్లో ఎలా అయితే డౌట్స్ అడిగి నేర్చుకోవచ్చో ఈ లైవ్ స్ట్రీమింగ్లో డైలీ డౌట్ అడిగి నేర్చుకోవచ్చు, మీ డౌట్లు మీరు క్లారిఫై చేసుకోవచ్చు. నెక్స్ట్ అన్నీ రికార్డ్ అయిపోతాయి, టోటల్ రికార్డ్ అయి ఉంటాయి. ఆ సమయంలో నువ్వు హాజరు కాపిన వినవచ్చు. ఇంకొక ప్లస్ ఏంటంటే ఆఫ్లైన్ కంటే బెనిఫిట్, కష్టమైన సబ్జెక్టు ఆఫ్లైన్లో ఒకసారి వినగలవు, ఇక్కడ ఎన్నిసార్లైనా విని నేర్చుకోవచ్చు. అర్థమైందండి? నెక్స్ట్ ఆఫ్లైన్లో ఒకసారి చెప్తారు, ఇది రివిజన్. మీరు లైఫ్ టైం తీసుకుంటే మీరు లైఫ్ టైంలో ఎంతవరకు అలా రివిజన్ చేసుకుని వెళ్ళొచ్చు, 3-4 సార్లు. ఈ మెయిన్స్లోనే 3 సార్లు రివిజన్ ఇస్తామని మీ ప్లాన్ ఇచ్చాము. మరి డైలీ ఈరోజు అయిన క్లాస్ పైన నెక్స్ట్ రోజు ఎగ్జామ్ రాస్తావు, అలాగే టెస్ట్ని ఎనాలిసిస్ చేస్తాము. అదేవిధంగా ఫైనల్గా లాస్ట్ ఎగ్జామ్ ముందు ఇన్ని పుస్తకాలు చదవలే కనుక స్మార్ట్ నోట్స్ అని ఇచ్చి రివిజన్ చేసే విధంగా మొన్న ఇచ్చాను ప్రిలిమ్స్కి. అవి చదివే మన వాళ్ళు సుమారు 300 నుంచి 400 మంది అవి చదివి క్వాలిఫై అయ్యారు, స్మార్ట్ నోట్స్లు చదివి. మరి అదేవిధంగా గైడెన్స్ ఉంటుంది, మెంటర్షిప్ ఉంటుంది. కేవలం 5,000 రూపాయలకి మాత్రమే ఈ 5 ఇన్స్టాల్మెంట్ల కోర్సు. అయితే ఈ కోర్సుని మెయిన్స్కి చదివిన వాళ్ళు కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఎవరైతే 18 మార్కులు కట్ ఆఫ్ దాటి ఉన్నారో వాళ్ళందరూ కూడా తీసుకోవచ్చు. మీతో పాటుగానే జరుగుతుంది, లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది గ్రూప్ 2 మెయిన్స్తో పాటుగానే జరుగుతుంది. ఎందుకంటే నేను చెప్పేది నా తాపత్రం ఇంకేటి లేదండి. 4 నెలల్లో 3 నెలల్లో మా పరిధిలో ఉండి ఉద్యోగం తెప్పించడం కష్టం. నా కోసం 1 సంవత్సరం ఇవ్వండి చాలు, లైఫ్ టైం అంటే జీవితాంతం ఉండాలా అని అనుకోవచ్చు. నా కోసం 1 సంవత్సరం కేటాయించండి. సంవత్సరం డైలీ లైవ్ క్లాసులు ఉంటాయి, మంచి ఫ్యాకల్టీ కూడా వస్తారు. నేను ప్రతిరోజు కూడా 3-4 గంటలు నేను లైవ్లో ఉంటాను. మీకు టెస్టులు నేనే తయారు చేస్తాను. మీకోసం కంప్లీటెడ్గా నేను డెడికేట్ అయ్యి ఉండి మీకు ఉద్యోగం తెప్పించే బాధ్యత తీసుకుంటాను. ఇంత చేసిన దానికి ఎవరైనా ఈ సివిల్ సర్వీస్ కిట్కి 50,000 కాదు 1,50,000 రూపాయలు తీసుకుంటున్నారండి. 1,50,000 నేను కేవలం 5,000 పెట్టాను. ఒక 1.5 ఇయర్కి మీరు బైజూసో అనాకాడమో ఇంకోటో యాప్లు చూడండి, మనకంటే ఎక్కువ క్వాంటిటీ ఏమి ఇచ్చారు. మన క్వాలిటీ ఇచ్చినట్టయితే మీరు ఎంతైనా తీసుకోవచ్చు, డబ్బుల కోసం ఆలోచించకండి. కానీ అతి తక్కువకి కేవలం 5,000. ఓన్లీ మెయిన్స్ అయితే 3,500. చాలామంది పిల్లలు అడుగుతున్నారు ఆఫర్ సార్ మీ డబ్బులు చూసుకోవాలని. ఒకసారి నేను సెట్టింగ్ మారిస్తే మళ్ళీ మార్చలేను, అందుకే అది కూడా ఉంచాను. అలాగే డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ జేఎల్ డిఎల్ వీటికి కూడా 3,500 ఆఫర్ ఉంచాను. సార్ ఇన్నిసార్లు చెప్తున్నాను అనుకోకండి, మన యూట్యూబ్ ద్వారా కొన్ని రోజులు కొందరు చూస్తారు, కొన్ని రోజులు కొందరు చూస్తారు. మరి తప్పదు చెప్పాలి, మరి ఈ ఛానల్ ద్వారా నా ప్రమోషన్ నేను చేసుకోవాలి. అయితే ఒకటి సార్ నేను చెప్పేది ఏంటంటే, ఆఫ్లైన్లో ఎలా అయితే ఇన్స్టిట్యూట్కి వెళ్తావో అక్కడ టైం వేస్ట్ అవుతుంది, వెళ్ళడం రావడం, మధ్యలో బంధాలు సంబంధాలు. ఇక్కడ అలా ఏం లేదు. ఒక వైఫై తీసుకొని ఇంట్లోనే లేదా రీడింగ్ రూమ్లో హ్యాపీగా టైంకి అటెండ్ అయ్యి క్లాస్ విని డౌట్లు క్లారిఫై చేసుకుని ఎగ్జామ్ రాసి ఎగ్జామ్ అనాలిసిస్ విని ఒక ఇంటిగ్రేటెడ్గా మీరు వినండి, ఖచ్చితంగా సక్సెస్ అయితే తీరుతారు. అయితే ఆఫర్స్ అన్నీ ఇంకా ఉంచానండి, మరి ఎప్పుడు తీసేస్తానో తెలియదు. ఎందుకంటే ఇలా తీసేస్తామని టైంకి 4-5 యాప్లో మెసేజ్ నాకు ఫోన్లో, సార్ డబ్బులు వస్తాయి సార్ ఇలా. సో అందుకోసం నేను ఉంచాను. ఎందుకంటే ఇది 50% ఆఫర్ పెట్టాం. 7,000 కోర్సుని 3,500కి ఉంచాం. ఇది కూడా 10,000 కోర్సుని 5,000కి ఉంచాను. అందువలన ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు కాదు సార్, మంచి ఆఫర్ సార్ ఇది. ఎందుకంటే ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వలేని వాళ్ళకి, ప్రిలిమ్స్ అయిన వాళ్ళకి అందరినీ ఉద్దేశించి ఉద్యోగులకి నిరుద్యోగులకి, ఉద్యోగులకి ఉదయం 8:30 లోపే లైవ్ ఉంటుంది, రాత్రి 7 తర్వాత 10 వరకు లైవ్ ఉంటుంది, ఆదివారం హాలిడేస్ ఉంటుంది. నిరుద్యోగులు ఎప్పుడైనా పర్వాలేదు, నిరుద్యోగులు ఆ సమయంలో వింటారు, మిగతా టైం అలా చదువుతారు, రాత్రి ఎగ్జామ్ రాస్తారు, డౌట్స్ క్లారిఫై చేసుకుంటారు. అందరినీ ఉద్దేశించి ఒక అద్భుతమైన ప్లాన్ సార్. మీకు ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే నా వాట్సాప్కి పెట్టండి. మనకి ఇక్కడ 2 నెంబర్లు ఇస్తున్నాను సార్, 8374315377 అనే నెంబర్, ఈ నెంబర్కి కానీ లేదా 9491601342 ఈ నెంబర్కి కానీ మీరు చేసి ఎలా ఉంటుందో అడిగితే మీకు పంపిస్తాను. ఆ యొక్క శాంపిల్స్ ఎలా ఉంటాయి, షెడ్యూల్ ఎలా ఉంటుంది. ఓకే సార్. మరి ఇప్పుడు మనము నెక్స్ట్ చూడండి సార్, చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన నుంచి ఇప్పటి వరకు కూడా మన దేశంలో ఒక పాలసీ మేకింగ్లో భాగంగా అసెట్ మానిటైజేషన్ అనేది ఈ మధ్య గ్రూప్ 1లో బిట్టిచ్చాడు. అయితే స్వతంత్రం వచ్చిన తొలినాల్లో మన దేశం సామ్యవాద భావాలు పంచవర్ష ప్రణాళికలు ప్రవేశపెట్టింది. నెహ్రూ గారేమో
కమ్యూనిస్ట్ సిద్ధాంతాల పూజారి అని బిరుదుందండి. అతనేమో రష్యా అన్న స్టాలిన్ అన్న మంచి అభిప్రాయం, సామ్యవాదం ద్వారా పేదరికాన్ని నిర్మూలించవచ్చని, సంపద అందరికీ పంపిణీ చేయొచ్చని, అసమానతలు రూపుదిద్దించుకోవచ్చని, ఈ విధంగా పంచవర్ష ప్రణాళికలు కూడా సామ్యవాద భావాల్లో ప్రవేశపెట్టారు. సో దేశానికి స్వతంత్రం వచ్చిన తొలుల్లో ప్రైవేట్ రంగానికి ప్రాధాన్యత చాలా తక్కువ. 1951లోనే మనకి IDRA అనే చట్టం కూడా వచ్చింది. IDRA ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ రెగ్యులేటింగ్, పరిశ్రమల అభివృద్ధి నిరోధక చట్టం. దీన్నే లైసెన్స్ రాజా చట్టం అనేవారు. అంటే ఎవరు కూడా ప్రైవేట్ రంగంలో ఎక్కువగా అభివృద్ధి చెందడానికి వీలు లేదు. మోనోపోలీ, అసలు ఇంకా MRTP మోనోపోలీ రిస్ట్రిక్షన్ ట్రేడ్ ప్రాక్టీస్ యాక్ట్ అని 1969లో వచ్చింది, 17 నుంచి అమలులోకి వచ్చింది. ఏకస్వామ్యాల నిరోధించే చట్టం. ఇలా కంప్లీటెడ్గా ప్రైవేట్ రంగానికి వ్యతిరేకంగా ప్రైవేట్ రంగ అభివృద్ధిని నిరోధించే విధంగా వచ్చాయి. మరి అదేవిధంగా 1973లో ఫెరా అనే చట్టం వచ్చింది, ఫారెన్ ఎక్స్చేంజ్ రెగ్యులేటింగ్ యాక్ట్. అంటే విదేశీ మారక ద్రవ్య నిర్వహణను కూడా నియంత్రించి ఇతర దేశాల నుంచి ఆ యొక్క ఫారెన్ కరెన్సీ వచ్చేటప్పుడు ఎన్నో రకాల ఆంక్షలు ఉండే. ఇలాంటి చట్టాలన్నీ ఒకసారి అర్థమైందా? ఈ యొక్క IDRA చట్టాన్ని మనం లైసెన్స్ రాజా చట్టం అని కూడా అన్నాం. లైసెన్స్, ఒక పరిశ్రమ స్థాపించాలంటే ప్రైవేట్ రంగంలో కాళ్ళు అరిగేలా తిరగాల్సిన పరిస్థితి వచ్చేది. అయితే ఆ సమయంలో నెహ్రూ గారు ఏం చేశారంటే చూడండి, చాలా ఇంపార్టెంట్. అప్పటి వరకు బ్రిటిష్ వారు ఏవైతే ఈ ప్రైవేట్ రంగంలో ఉండే సంస్థలు ఉంచారో వాటన్నింటినీ కూడా జాతీయం చేసేశారు. జాతీయం, నేషనలైజేషన్ అంటే ప్రైవేటు రంగంలో ఉండే సంస్థలని ప్రభుత్వ పరం చేయడాన్ని నేషనలైజేషన్. సింపుల్ ఎగ్జాంపుల్, SBI 1955లో గోర్వాలా అనే కమిటీ సిఫార్సు మేరకు గోర్వాలా 1951లో కమిటీ వేశారు. భారతదేశంలో బ్యాంకింగ్ అనేది అందరికీ అందుబాటులో రావాలని నెహ్రూ గారు కోరితే, అప్పటి వరకు ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనే ఒక బ్యాంక్ ఉండేది. 1921లో ఏర్పడింది ఆ బ్యాంకు. ఓకే, ఆ బ్యాంక్ కూడా 1806 బ్యాంక్ ఆఫ్ బెంగాల్, 1840 బ్యాంక్ ఆఫ్ మద్రాస్, 1843 బ్యాంక్ ఆఫ్ బొంబే, బ్యాంక్ ఆఫ్ మద్రాస్, 1806లో బ్యాంక్ ఆఫ్ కలకత్తా, 1840లో బ్యాంక్ ఆఫ్ బొంబే, 1843లో బ్యాంక్ ఆఫ్ మద్రాస్. ఈ మూడింటిని కలిపి 1921లో ఇంపీరియల్ బ్యాంక్ అనే ఒక ప్రైవేట్ బ్యాంక్ ఉండేది. దానిని SBIగా జాతీయం చేశారు. అలాగే LIC 1912లో ఉండే ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ కార్పొరేషన్ 1956లో LICగా జాతీయం చేశారు. ఇలా ప్రైవేట్ రంగంలో ఉండే వాటినన్నింటినీ ప్రభుత్వం పరం చేయడమే జాతీయం. అంటే మన దేశానికి స్వతంత్రం వచ్చిన తొలినాళ్ళలో ఈ జాతీయం అనేది జరిగేది, ప్రభుత్వం మోనోపాలి ఉండేది. 1956 పారిశ్రామిక తీర్మానాన్ని ఆర్థిక రాజ్యాంగం అని కూడా ప్రకటించుకున్నాం. ఓకేనండి. నెక్స్ట్, పెట్టుబడుల ఉపసంహరణ. ఎప్పుడైతే 1991 ఆర్థిక సంస్కరణలు వచ్చాయో, ఏం లేదు సార్, 1950 నుంచి 90 వరకు ప్రభుత్వం ఈ సామ్యవాద భావాలు, LPQ పాలసీ, లైసెన్స్ రాజా, పర్మిషన్ రాజా, కోటా రాజా. సో ఈ పాలసీస్ వలన, ప్రభుత్వ రంగంలో ఈ అసమర్థత వలన, ప్రైవేటైజేషన్ నిరోధించడం వలన, ఫారెన్ ఎక్స్చేంజ్ రెగ్యులేటింగ్ యాక్ట్లో విదేశీ మారక ద్రవ్య నిల్వలను మనం నియంత్రించడం వలన మనం 1990 నాటికి ఆర్థిక మాంద్యం వచ్చే పరిస్థితులు ఎదుర్కొన్నాం. ఈ పరిస్థితుల్లో మనమో ప్రధానమంత్రి PV నరసింహారావు గారు, ఆర్థిక మంత్రి మన్మోహన్ సింగ్ గారు IMF IBRD దగ్గరికి వెళ్తే వాళ్ళు మనకు రుణం ఇచ్చి మన దేశాన్ని ఆదుకొని వాళ్ళ సూచనల మేరకు వచ్చినవే ఆర్థిక సంస్కరణలు. అప్పుడు అందులో భాగంగా వచ్చిందే డిస్ఇన్వెస్ట్మెంట్, పెట్టుబడుల ఉపసంహరణ. అంటే ఏంటి? 1990కి మన దేశంలో ప్రభుత్వ రంగంలో ఉండే పరిశ్రమలన్నీ కాయిలా పడిపోయి సికా యాక్ట్ అని చెప్పి తివారీ కమిటీ సిఫార్సుల మేరకు వచ్చిందండి. ఇండస్ట్రియల్ కార్పొరేషన్ యాక్ట్ 1985. అంటే ప్రభుత్వ రంగంలో ఉద్యోగుల అలసత్వం కానివ్వండి, ప్రభుత్వ వైఫల్యం కానివ్వండి, బోర్డు సమావేశాల్లో ఆ బోర్డు డైరెక్టర్లు తీసుకున్న నిర్ణయాలు కానివ్వండి, ప్రభుత్వం వాటికి మూలధనం సమకూర్చుకుపోవడం కానివ్వండి, వీటన్నింటి వల్ల కూడా అవి దివాలా తీసేశాయి. దివాలా అంటే 51% కంటే అప్పులు వస్తే అవి దివాలాకు వెళ్ళిపోతాయి. ఎప్పుడైతే ఇలా అయిపోయాయో 1992లో రంగరాజన్ కమిటీ సిఫార్సుల మేరకు పెట్టుబడుల ఉపసంహరణ, డిస్ఇన్వెస్ట్మెంట్ అనేది చేశారు. అంటే ఏంటంటే ప్రభుత్వ రంగంలో ఉండే వాటాలను ప్రైవేటు వ్యక్తులకి అమ్మి వారిని ఇక్కడ భాగస్వామ్యం చేసి ఈ కంపెనీని, ప్రభుత్వ కంపెనీని ఉత్తేజం చేయడమే పెట్టుబడుల ఉపసంహరణ. అంటే ప్రభుత్వ రంగంలో ఉండే కంపెనీ వాటాలను ప్రైవేటు పరం చేయడమే పెట్టుబడుల ఉపసంహరణ. మరి దీనికోసం మనం పరిశీలిస్తే చూడండి సార్, మనకి డిస్ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి DPIIT అనే ఒక సంస్థ ఉంది. డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రమోషన్ ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్ ఆఫ్
డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రమోషన్ ఇండస్ట్రియల్ ఇంటర్నల్ ట్రేడ్ డిపిఐఐటి అనేది నోడల్ ఏజెన్సీగా పనిచేస్తుంది. ప్రతి సంవత్సరం కూడా ప్రభుత్వం ఏం చేస్తుందంటే కాయిలా పడిన పరిశ్రమల్లో, అయితే మొదట్లో కాయిలా పడిన పరిశ్రమలు అన్నారు, అంటే ప్రభుత్వం ఏదైతే పరిశ్రమలు సిక్ అయిపోయో వాటిని అన్నారు. రీసెంట్లీగా ఎల్ఐసిలో కూడా డిజిటల్ పెట్టారు, అంటే ఆరోగ్యకరంగా బాగున్న పరిశ్రమలు కూడా అమ్మేస్తున్నారు. ఎందుకు? బడ్జెట్లో డబ్బులు సరిపోకపోవడం, ప్రభుత్వం దగ్గర నిధులు లేకపోవడం, అదే ప్రధానమైన అవరోధం. సో డిపిఐటి. అయితే ఇప్పుడు మూడో రకం వచ్చింది, చాలా ఇంపార్టెంట్ సార్. ఇదే అసెట్ మానిటైజేషన్. ఈ బిట్టే గ్రూప్ 1లో ఇచ్చాడండి. సో ఈ నాలెడ్జ్ అలా ఉంటే మీరు ఈజీగా చేయొచ్చు. ఏం లేదండి అసెట్ మానిటైజేషన్. సార్ అసెట్ మానిటైజేషన్ అంటే మరేం లేదు సార్, మనము పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా ప్రభుత్వ రంగంలో ఉన్న సంస్థలను కాపాడడానికి వీటిని ఉపసంహరణ చేసి వాళ్ళకి షేర్లు ఇచ్చి వాళ్ళని అందులో ఆహ్వానించి ఈ రెండింటినీ కలిపి వెళ్ళేది. ఓకే, బాగానే ఉంది. అసెట్ మానిటైజేషన్ అంటే చూడండి, నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్ 2019, నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్, నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ పైప్ లైన్. ఓకే, ఏం లేదు సార్, మన దేశము 2024-25కి $5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థను అందుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇలా పెట్టుకోవాలంటే కేవలం మౌలిక సదుపాయాల ద్వారా $1.4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థను సృష్టించాలంట. మౌలిక సదుపాయాలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్. దానికి జాతీయ గతిశక్తి ప్రణాళిక అనే దాన్ని ఏర్పాటు చేసి 2019లో ఈ ప్రణాళిక ద్వారా నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ పైప్ లైన్ అనే దాన్ని ప్రకటించారు. దీనికి 2024 నాటికి 101 లక్షల కోట్ల రూపాయలని ప్రభుత్వం ఈ పైప్ లైన్కి అందించి జాతీయ రహదారులు కానివ్వండి, రైల్వేలు, విమానయానం, నౌకాయానం అన్నింటినీ ఒకే గొడుగు కిందకి తీసుకొచ్చి అనుసంధానించి ఈ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ని పెంచుతుంది. అదే నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ పైప్ లైన్. ఓకే, చూద్దాం అసెట్ మానిటైజేషన్కి దానికి ఏంటి సంబంధం ఇప్పుడు చెప్తాను. అసెట్ మానిటైజేషన్ మరేం లేదండి, ఈరోజు ప్రభుత్వం పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ అందరికీ తెలిసిందే. పబ్లిక్ గవర్నమెంట్, ప్రైవేట్ వ్యక్తులు ఇద్దరు కలిపి దేశాన్ని అభివృద్ధి చేయాలి. ఎందుకంటే ప్రభుత్వం దగ్గర నిధుల కొరత ఉంది, చాలా వరకు తక్కువ. ఎందుకంటే సంక్షేమ రంగానికి ఎక్కువగా కేటాయింపులు కానివ్వండి, ఇతరత్ర ప్రభుత్వ రెవెన్యూ ఎక్స్పెండిచర్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెరగడం కానివ్వండి, ప్రభుత్వం నిధులు తక్కువ ఉన్నాయి. కానీ దేశం పరిగెడుతుంది, ప్రపంచం పరిగెడితే దాన్ని అందుకోవాలి. ఎవరి సహాయం తీసుకోవాలి? ప్రైవేట్ వ్యక్తులది. సో పబ్లిక్ ప్రైవేట్ ఈ రెండు కలిపి పార్టిసిపేషన్ చేస్తూ ఈ యొక్క దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలి. ఇదే పీపీపీ, పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్. మరి అసెట్ మానిటైజేషన్ అంటే మరేం లేదు సార్, సింపుల్గా చెప్తాను, గుర్తుంచుకోండి. మరి పబ్లిక్ ప్రైవేట్లో ప్రైవేట్ వాడు నిధులు పెడతాడు, కరెక్టే. కానీ ప్రభుత్వం కూడా తన నిధులను తాను సమకూర్చుకోవడానికి డబ్బులు కావాలి కనుక పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్లో ప్రైవేట్ వాడు ముఖేష్ అంబానీ చాలా డబ్బులు ఉన్నాయి, 9 లక్షల కోట్లకు వెళ్ళిపోయి, మరి ఎవడో అదాని చాలా డబ్బులు ఉన్నాయి వీళ్ళందరి దగ్గర, మరి ప్రభుత్వం దగ్గర ఉండాలి కదా. మరి ప్రభుత్వం పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ అన్నప్పుడు ప్రైవేట్ వాడి దగ్గర ఉన్నాయి, ప్రభుత్వం దగ్గర ఉండాలి కదా. ప్రభుత్వం ఈ డబ్బులని ఈ యొక్క నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్ కోసం కానివ్వండి, ఇలా $1.4 ట్రిలియన్ దీన్ని పెట్టాలి కదా, 101 లక్షల కోట్లు కేటాయించాలి కదా. వీటికి సమకూర్చాలంటే ప్రభుత్వం దగ్గర డబ్బులు కావాలి. అప్పుడు ఇది ఉపయోగించినదే అసెట్ మానిటైజేషన్. అసెట్ మానిటైజేషన్ అంటే డబ్బులు సమకూర్చుకోవడం. ఎలా? మన స్థిర ఆస్తులని అమ్మి కాదు. ఎలా సార్ చెప్తాను చూసుకోండి, చాలా ఇంపార్టెంట్. అసెట్ మానిటైజేషన్ అంటే ఆస్తులను అమ్మి కాదు. ప్రభుత్వ రంగంలో ఏవైతే ఆస్తులు ఉన్నాయో చూడండి సార్, చాలా ఇంపార్టెంట్, చాలా జాగ్రత్తగా వినండి. ఓకే, చూడండి అమ్మా, జాతీయం అర్థమైంది కదా. అసెట్ మానిటైజేషన్ అంటే ఏంటంటే పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్లో భాగంగా మనం పరిశీలించేటప్పుడు ప్రైవేట్ వాడి దగ్గర డబ్బులు సమకూర్చుకున్నాడు, మరి ప్రభుత్వం సమకూర్చుకోవాలి కదా. ఏమీ లేదు సార్, 12 రంగాలలో 16 మంత్రిత్వ శాఖల పరిధిలో ప్రభుత్వము తన వద్ద ఉన్న వాటిని లీజుకిచ్చి, టెండర్కిచ్చి, రెంట్లకిచ్చి, ప్రభుత్వం ప్రైవేట్ వాళ్ళకి రెంటలకి ఇచ్చి దాని నుంచి కొంత డబ్బులని సమకూర్చుకొని వాటిని ఈ యొక్క పీపీపీలో భాగంగా కానివ్వండి, బీఓటీ బిల్ట్ ఓన్ ట్రాన్స్ఫర్లో కానివ్వండి, బీఓఓటీ బిల్ట్ ఓన్ ఆపరేషన్ ట్రాన్స్ఫర్లో కానివ్వండి, పబ్లిక్ ప్రైవేటు కలిపి ఈ యొక్క భారతదేశంలో నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ పైప్ లైన్లో ఈ యొక్క అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం అసెట్ మానిటైజేషన్లో భాగంగా డబ్బులు సమకూర్చి
సమకూర్చుకోవడమే అసెట్ మానిటైజేషన్. ప్రైవేట్ రంగంతో పాటు ప్రభుత్వము తన నిధులని సమకూర్చుకోవడానికి ప్రభుత్వం తన దగ్గర ఉన్న అసెట్స్ని అద్దెకి, రెంట్కి కానీ ఒక లీజుకి కానీ ఇచ్చి అది ఏం చేస్తుంది, ఆ డబ్బులను సమకూర్చుకుంటుంది. ఇలా 2024 కంట 6 లక్షల కోట్ల రూపాయలని సమకూర్చుకోవాలని నిర్ణయించుకున్నది. 6 లక్షల కోట్ల రూపాయలని ఎన్ని రంగాల్లో? 12 రంగాల్లో 16 మంత్రిత్వ శాఖలు దీన్ని పర్యవేక్షిస్తున్నాయి. చాలా ఇంపార్టెంట్. మెయిన్గా చూస్తే 1 రవాణా జాతీయ రహదారులకు సంబంధించి, 2 రైల్వే. రవాణాలో 1.60 లక్షల కోట్లు, రైల్వేలో 1.52 లక్షల కోట్లు, హైయెస్ట్ ఈ 2. రహదారులు, జాతీయ రహదారులు ఏం లేదు సార్, టోల్ గేట్ ఉన్నాయండి. సింపుల్. టోల్ గేట్ దగ్గర ఒక ప్రైవేట్ వాడు ఆ రహదారి దగ్గర టోల్ ప్లాజా పెట్టుకున్నాడు, ఆ జాతీయ రహదారి నిర్మాణం చేస్తాడు. అక్కడ వాడి దగ్గర ప్రభుత్వం డబ్బులు తీసుకు. సింపుల్. రైల్వే ఐఆర్టీసీ ఉందండి, ప్రైవేట్ వాడికి ఇచ్చాడు. అర్థమవుతుందా? ఈ మధ్య ప్రైవేట్ రైళ్ళు వస్తున్నాయి. ఇవన్నీ కూడా ఏంటి, లీజుకి ఇవ్వడం. అలాగే విమానయానం ఉంది, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాని ఆల్రెడీ ప్రైవేట్ వాడికి లీజులకి ఇచ్చాడు. సో ఈ విధంగా అసెట్ మానిటైజేషన్ అంటే ప్రభుత్వ ఆస్తులను అమ్మేయడం కాదు అని చెప్పింది నిర్మలా సీతారామన్. ప్రభుత్వ ఆస్తులని డబ్బులు సమకూర్చుకోవడానికి ప్రైవేట్ వారికి లీజుకో, అద్దెకో ఈ విధంగా ఇచ్చి వాటిని డబ్బును సంగ్రహించడమే అసెట్ మానిటైజేషన్. 6 లక్షల కోట్లు టార్గెట్. ఎన్ని? అత్యధికంగా రవాణా, జాతీయ రహదారులు, వాటి నుంచి రవాణా రంగం నుంచి, రహదారుల నుంచి ఎక్కువగా, రవాణానికంటే రహదారులు అత్యధికంగా, రహదారుల నుంచి 1.6 లక్షల కోట్లు, మరి రైల్వే నుంచి 1.52 లక్షల కోట్లు. మరి ఇందులో రాష్ట్ర ప్రభుత్వం ఉందా? ఉంది. కేంద్రమేమో 39% వాటాలు, రాష్ట్రమేమో 39% వాటాలు, ప్రైవేట్ వాడు 22% వాటాలు. ఈ విధంగా వాటాలు పెట్టుకుని పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్, బిల్ట్, బీఓటీ బూట్ ఇటువంటి పద్ధతుల ద్వారా ఏదైతే భారతదేశ మౌలిక నిర్మాణాన్ని పెంచాలో ఆ నిర్మాణాన్ని పెంచి దేశ ఆర్థికాభివృద్ధిని పెంచడమే దీని లక్ష్యం. ఇదే జాతీయ గతిశక్తి ప్రణాళిక 2019 లక్ష్యాల్లో భాగంగా ఇవన్నీ జరుగుతున్నాయి. ఇదే అసెట్ మానిటైజేషన్. అర్థమైందండి? అసెట్ మానిటైజేషన్ అంటే ఏంటంటే ప్రభుత్వం ప్రైవేట్ వాడితో పాటు డబ్బులు పెట్టాలి కనుక వాటిని సమకూర్చుకోవడానికి ప్రభుత్వం తన దగ్గర ఉన్న ఆస్తులని లీజు ద్వారా, రెంటల ద్వారా, ఇతర మార్గాల ద్వారా ఇచ్చి వాటిని అమ్మదో వాటిని ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్లో పెట్టి ఈ యొక్క 101 లక్షల కోట్లతో అయిన జాతీయ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ, నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీకి డబ్బును కూడా సమకూరుస్తుంది. ఈ విధంగా మన ప్లానింగ్స్ జరుగుతున్నాయి. అర్థమైందండి? నేషనలైజేషన్ అంటే జాతీయం, డిస్ఇన్వెస్ట్మెంట్ అంటే పెట్టుబడిదారులు. అయితే ఒకటి, దీనికోసం ఈ అసెట్ మానిటైజేషన్ కోసము నోడల్ ఏజెన్సీ దీపం డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ అని చెప్పేసి దీపం అనే ఒకదాన్ని నోడల్ ఏజెన్సీగా పెట్టడం జరిగింది. అర్థమైందండి? డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్. ఓకే, ఇదైతే డిపిఐటి, పెట్టుబడుల ఉపసంహరణకు సంబంధించింది అయితే డిపిఐటి, ఇండస్ట్రియల్ ఇంటర్నేషనల్ ట్రేడ్ అనే దాన్ని పెట్టడం జరిగింది. ఓకే సార్, మరి నేను చెప్తున్నాను సార్, ఎకానమీ కూడా త్వరలో ఎకానమీ 2000, సైన్స్ అండ్ టెక్నాలజీ 2000 ఇండివిజువల్ కోర్సులు పెడుతున్నాం. ఎకానమీ 2000 లైవ్ 3 times రివిజన్. సైన్స్ అండ్ టెక్నాలజీ 3000. సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా నేనే చెప్తాను. ఇంకేం లేదు సార్, ఇంకొకరు తెప్పిస్తా లైవ్, రోజు ఉదయాన్నే సాయంత్రం నేను ఇప్పించలేను, రికార్డింగ్ క్లాసులు తెప్పగలం. ఇంకోటి, నేను ఆల్రెడీ విన్నర్. సైన్స్ అండ్ టెక్నాలజీ 2015 నుంచి గ్రూప్ 1 కోసం రాసి ఎంతో సమాచారం గ్యాదర్ చేసాం. మాకంటే ఎవరు చెప్పగలరు? ఒకసారి ఆలోచించండి. మిగతా వరకంటే బెటర్. సార్ సంటి కూడా డెమోలు చెప్తాను. ఈ ఎకానమీ లాగే ఎకానమీ యూట్యూబ్లో లింకులోకి వెళ్ళండి, ఎకానమీ లింక్ అని నా యొక్క వీడియోస్ ఉంటాయి, చూసి మీరు అప్పుడు తీసుకోండి. ఒక్క క్లాస్ అని కాదు, మొత్తం వీడియోలు చూసే తీసుకోండి. దయచేసి టైం వేస్ట్ చేయకండి, పోయిన కాలం తిరిగి రాదు. ఇప్పుడే మీరు కొనుగోలు చేసుకుంటే లింక్లో మన యాప్ లింక్ ఉంటుంది. జస్ట్ 3500 రూపీస్కి మెయిన్స్, 35K మరి డివైఓ కోర్సు, అలాగే 5000 రూపాయలకి లైఫ్ టైం మొత్తం సార్. 6 నెలలకు పెడితే నాకు మళ్ళీ 6 నెలలకు కొంటారు. ఎందుకు ఇచ్చానంటే నా పరిధిలో నువ్వు సంవత్సరంన్నర ఉంటే నీ చేత తెప్పించగలను. ఎలా? రోజు లైవ్లో నీ యొక్క పరిధి మీకు తెలియదు, మీకు మెసేజ్ వస్తుంది, రోజు నేనే పెడతా. నేను ఒక సాఫ్ట్వేర్ తీసుకున్నా, నీకు మెసేజ్ వస్తుంది, నీకు ప్రతిదీ కూడా నేను చేస్తా. వాట్సాప్ గ్రూపు, టెలిగ్రామ్ గ్రూపు, అవే కాదు, ఇండివిజువల్ మెసేజ్ వస్తుంది, లైవ్ క్లాస్ స్టార్ట్ అయినప్పుడు మెసేజ్ వస్తుంది, క్లాస్ వింటావు, చదువుతావు, ఎగ్జామ్ రాస్తావు, తప్పులు తెలుసుకుంటావు. మన తప్పులు మనం తెలుసుకోవాలి. ఈ ప్రిపరేషన్ మోడ్ అంతా ఏంటంటే నేను చదివేటప్పుడు నాకు మైనస్ ఏంటంటే ఇంకా వెంటనే ఎగ్జామ్ రాసుకుని నాకు ఎవరు ఇచ్చేవారు కాదు, ఎవరు ఇస్తారు. కానీ ఈ ప్రిపరేషన్ స్ట్రాటజీ ఫాలో అయ్యాను. ఇప్పుడు మీకు ప్లస్ ఏంటంటే ఎగ్జామ్ కూడా నేను పెడతాను, ఎవరు చేస్తాను, ఎనాలిసిస్ చేస్తాను.
ఇంత బాగా మీకు ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ నేను ఎలా సాధించానో దాన్ని మీకు అందిస్తుంటే జస్ట్ 3,500 కోసం మీరు ఆలోచిస్తే అది మీరు మీ యొక్క విజ్ఞతకే వదిలేస్తున్నాను. ఒక్కసారి ఆలోచించుకోండి. డబ్బులు ఎలా అయినా సంపాదించుకోవచ్చు, కానీ ఒక అవకాశము, ఇలాంటి మంచి ప్లాట్ఫామ్ నువ్వు యూట్యూబ్ చూడడం బట్టే వచ్చింది. అందరూ చూడలేదు. ఈరోజు గ్రూప్ 2కి చదివిన వాళ్ళు 4 లక్షల మంది ఉన్నారండి. మన వీడియోలు 50 మహా అయితే 30,000 25,000 మంది చూస్తున్నారు. వాళ్ళకి తెలియదు, నీకు తెలిసింది. తెలిసి నువ్వు ఎందుకు ఉపయోగించుకోవట్లేదు? తెలిసి ఉపయోగించుకోలేదంటే అది నీ తప్పే అవుతుంది. ఓకే సార్, మీరు ఎలా కామెంట్ చేసుకున్నా నేను స్వీకరిస్తాను. కాకపోతే ఒకటండి, నేను కంప్లీట్గా మొత్తం లాంగులు పెట్టి మీకోసం ఈ యొక్కవన్నీ కూడా చేస్తున్నాను. కారణం ఏంటంటే నా యొక్క ప్యాషన్ ఏంటంటే కొంతమంది నిరుద్యోగులను ఉద్యోగులుగా తయారు చేయడం. నేను ఇప్పుడే కాదు, మీకు విజయనగరం వస్తే తెలుస్తుంది. 2008 నుంచి ఇదే ఫీల్డ్లో ఉన్నాను. 2010కి నా వయసు 21. 2010 డిఎస్సి వచ్చింది. వచ్చిన వెంటనే మా ఏరియాలో ఒక సతివాడైన కాలేజ్ ఉంటే అక్కడ డైట్ సెట్ కోచింగ్ సెంటర్ పెట్టాను. అప్పటికే 2 సంవత్సరాలు ఇక్కడ అప్పుడు జీరో అప్పుడు ఇంకా ఇన్స్టిట్యూట్, ఇప్పుడు నెంబర్ 1 ఇన్స్టిట్యూట్. అందులో మొదటి ఫ్యాకల్టీ నేనే. ఆ ఇన్స్టిట్యూట్ ఎస్టాబ్లిష్ చేసింది నేనే. ఓకే, తర్వాత విజయనగరం వచ్చి గ్రూప్ 2 ప్రిపరేషన్ స్టార్ట్ చేసి 2012లో ఒక కానిస్టేబుల్ బ్యాచ్ రిలీజ్ చేశాను. తర్వాత ఇవన్నీ అయితే అవదని చెప్పి 2012లో గ్రూప్ 2కి సీరియస్గా చదివితే అప్పుడేమో సమైక్యాంధ్ర ఉద్యమం వల్ల వాగిపోయి వెంటనే 2014 పంచాయత్ సెక్రటరీ నోటిఫికేషన్ కోచింగ్ సెంటర్ పెట్టాను. 30 పోస్టులు వచ్చాయి. నాకు స్టేట్ 3rd ర్యాంక్ వచ్చింది. అక్కడి నుంచి కంటిన్యూ చేశాను. 2016 గ్రూప్ 2లో 13 పోస్టులు వచ్చాయి. 2018లో 10 పోస్టులు వచ్చాయి. అలాగే ఎంతమంది ఎస్ఐలు, ఎంతమంది కానిస్టేబుల్, పంచాయతీ సెక్రటరీలు అయితే ఈ 3 జిల్లాల్లో నార్త్ సచివాలయం పంచాయతీ సెక్రటరీలు అందరూ మా వాళ్ళే. అదేవిధంగా నీటెస్ట్ సచివాలయంలో అందరూ నా స్టూడెంట్సే ఉన్నారు. అర్థమైందండి? ఇంతకంటే మంచి రిజల్ట్ ఎవరు ఇస్తారు సార్? 10,000 మందికి ఓ 3-4 ఉద్యోగాలు కాదండి. నా దగ్గర 2018 నోట్ బ్యాచ్కి 90 మందే గ్రూప్ 2 జాయిన్ అయ్యారు. 10 ఉద్యోగాలు వచ్చాయి. ఆ డెన్సిటీ చూడాలి. పంచాయత్ సెక్రటరీకి 150 మందే జాయిన్ అయ్యారు. 30 ఉద్యోగాలు వచ్చాయి. ఆ డెన్సిటీ మనం చూడాలి. అర్థమైందండి? ఇప్పుడు పెద్ద పెద్ద సంస్థలు ఎంతోమంది జాయిన్ అవుతారండి. అక్కడ వచ్చినవి ఎంత? సో ఇంకేం లేదు సార్, నువ్వే చదవాలి. నువ్వు చదివితేనే ఉద్యోగం వస్తుంది. గుర్రాన్ని నీటి దుడ్డ వరకు తీసుకెళ్ళగలవు, నీరు తాగించలేవు. నువ్వు జాయిన్ అవ్వు, నీకు ఉద్యోగం ఇచ్చేస్తానని చెప్పను. చదువు, టైంకి హాజరవ్వు, తప్పులు తెలుసుకో, రోజువారీ ప్లాన్ ఫాలో అవ్వు. నువ్వు అలా చదివి నేను చెప్పిన సలహాలు పాటించాలి. మొన్న గ్రూప్ 2కి చిలక చెప్పినట్టు చెప్పాను. ఫిల్మ్స్ ముందు 10 రోజుల నుంచి చెప్తూనే వచ్చాను. యూట్యూబ్లో చెప్పానంటే లైవ్లో చెప్పనా నా వాళ్ళకి అందరికీ కూడా, ఒరే బాబు 50 చేస్తే 50 పెట్టు, 30 చేస్తే 30 పెట్టు అని చెప్పుకొచ్చినా సరే, సార్ 60 పెట్టాను సార్, ఇందులో 50 రైట్ సార్, కానీ నాకు మైండ్ పనిచేయలేదు సార్, 90 దుద్దేశాను సార్, అప్పు అయిపోయాను సార్. ఎవరు తప్పండి? గైడెన్స్ వినాలి సార్. గైడెన్స్ అని ఎందుకు అంటారు? అయితే యూట్యూబ్లో ఒకరోజే ఉంటుంది, కానీ నా లైవ్లో రోజు చెప్తాను కదా ఎలా చేయాలి, బిట్ ఎలా చేయాలి. సార్ నా క్లాస్లో మీకు ఒక విషయం చెప్తాను, గుర్తుంచుకోండి. మిగతా వాళ్ళని తప్పు చేయను ఫ్యాకల్టీని. నా క్లాస్లో ఎక్కడ బిట్ వస్తుందో క్లాస్లోనే చెప్పేస్తాను. ఈ విధంగా బిట్ వస్తుంది. ఇప్పుడు స్టేట్మెంట్లు కూడా చేస్తున్నాను. క్లాస్ అయిపోయినట్టు నేను ప్లానింగ్ అయింది, వెంటనే స్టేట్మెంట్లు చేయించాను, వెంటనే చేయించేస్తున్నాను. ఎగ్జామ్లు ఇస్తాను, వెంటనే చేస్తాను. ఇంతకంటే ఎంత తక్కువకి 3,500కి మీరు రాష్ట్రం మొత్తంలో అయితే ఒకటి క్వాలిటీ ఇచ్చినవి లైవ్ ఇవ్వాలి, రోజు టెస్ట్ పెట్టాలి, గైడెన్స్ ఇవ్వాలి, ఒక క్యాపబిలిటీ పర్సన్ అవ్వాలి, మీకు అర్థం కావాలి. ఇన్ని క్వాలిటీస్తో మీరు చెప్పండి, నేను హ్యాపీగా మీకు ఫ్రీగా జాయిన్ చేసుకుంటాను. సార్ మీలాగా ఇన్ని క్వాలిటీస్తో ఉన్నాయి సార్, వాళ్ళు తక్కువ పెట్టారని చెప్పండి. అర్థమైందండి? కానీ ఏదో ఒక గైడెన్స్ తీసుకోండి. ఇప్పుడున్న పేపర్లకి మీరు ఎంత సమర్థులైనా, ఎంత దమ్మున్న వాళ్ళైనా సరే ఓన్గా చదవకండి దయచేసి. ఓకేనండి? థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. టైం వేస్ట్ చేయకండి. మరి జూను ఆర్ జూలైలో ఎగ్జామ్ అయితే మళ్ళీ ఇబ్బంది పడతారు. ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి.